నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. నేను మోనిక. తెలుగు రాష్ట్రాల ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఫలితాలు విడుదలైపోయాయి. సీట్ అలాట్మెంట్స్ ఆధారంగా కట్ ఆఫ్ మార్క్స్ పై కూడా ఒక అవగాహన వచ్చింది. సో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రత్యామ్నాయ మార్గంగా విదేశాల్లో వైద్య విద్య వైపు దృష్టి పెడుతున్నారు. అందులో కూడా ప్రత్యేకంగా కిర్గిస్థాన్ లో వైద్య విద్య పట్ల భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి కిర్గిస్థాన్ లో ఒకవేళ మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే అక్కడ ఎలాంటి కాలేజీలు ఎంపిక చేసుకోవాలి, అక్కడ విద్యా ప్రమాణాలు ఎలా ఉంటాయి, విద్యార్థులు ఇంకా తల్లిదండ్రులకు విదేశీ వైద్య విద్య గురించి అవగాహన కల్పించడంలో తమదైన మార్క్ కలిగి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న మన్ననలు పొందుతూ విద్యార్థుల శ్రేయస్సు ప్రథమ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న నడపబడుతున్న ఏకైక సంస్థ అయితే ఈవింగ్స్ అబ్రాడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ. మరి ఇలాంటి ప్రోగ్రామ్ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఈవింగ్స్ అబ్రాడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నుంచి సంస్థ డైరెక్టర్ శ్రీధర్ గారు, అలాగే మంచుల గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే మంచుల గారు. అయితే శ్రీధర్ గారు, బేసిక్ గా ఇప్పుడు మనం ఎంత చెప్పుకున్నాం, ఎస్ కన్సల్టెన్సీలో వాళ్ళకి దానికి అంతా వచ్చేసి అందరు ప్రిపేర్ అవుతూ ఉన్నారని. ఒకవేళ ఆ ర్యాంక్ చూసి కావచ్చు వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ తీసుకుందాం అని అనుకుంటారు. అంటే ఏంటి, అది కరెక్టే అంటారా? మీ సజెషన్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఈ సంవత్సరం మనకి సీట్ రాలేదు, ఫ్రీ కేటగిరీలో ఏ కేటగిరీలో మనకి సీట్ కావాల్సిన స్కోర్ రాలేదు అని చెప్పి లాంగ్ టర్మ్స్కి వెళ్తూ ఉంటారు. ఈ లాంగ్ టర్మ్స్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం వేస్ట్ చేసుకుంటూ వీళ్ళు అంటే 5.5 yearsలో కోర్స్ కంప్లీట్ అయ్యే దాంట్లో 2 years 3 years ఇక్కడే లాంగ్ టర్మ్ వెనకాల పడిపోతుంటారు. అదొకటి పాయింట్. అయితే రెండోది, ఈ లాంగ్ టర్మ్ కోసంగా తీసుకునే గ్యాప్ ఏదైతే ఉందో, అంటే 1 year వేస్ట్ చేసినా 2 years వేస్ట్ చేసినా అకాడమిక్ గ్యాప్ అనేది ఏదైతే ఉంటుందో వీళ్ళకి ఫ్యూచర్లో పీజీకి వెళ్ళటం కోసం కానివ్వండి, లేకపోతే తర్వాత ప్రొఫెషనల్ సర్వీసెస్లోకి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఈ అకాడమిక్ గ్యాప్ ఇంపాక్ట్ అనేది బాగా ఎక్కువగా పిల్లల కెరియర్స్ మీద పడుతూ ఉంటుంది. సో జనరల్గా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే, ఈ అకాడమిక్ గ్యాప్ అనేది ఎక్కువ పెంచుకోకుండా వీలైనంత తక్కువ ఉండేట్టుగా చూసుకోవటం, ఇంకా కుదిరితే అసలు ఆ అకాడమిక్ గ్యాప్ అనేది లేకుండా అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కోర్సులోకి జాయిన్ అయిపోతే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయండి. సో మెయిన్ సజెషన్ ఈజ్ టు ఆ గ్యాప్ని కట్ చేయటం అనేది. ఓకే, బేసిక్ గా బి కేటగిరీ సి కేటగిరీలో జాయిన్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. అంటే వాళ్ళు ఆ తర్వాత ఎక్కువ మంది ఫీజులు కట్టలేకపోతారు. సో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ గా ఉంటుంది కదా. మరి అలాంటి వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఉందంటారా, లేదా హౌ? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ ఈ ఏ కేటగిరీ తీసుకుంటే ఇందాక చెప్పినట్టు ఫ్రీ సీట్స్ వస్తాయి అనే చక్కర్లో లాంగ్ టర్మ్కి వెళ్ళటము, ఆ లాంగ్ టర్మ్ సక్సెస్ రేటు వీళ్ళు చూసుకున్నా కానీ చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుందండి. సో కొంతమంది ఏం చేస్తారంటే ఈ లాంగ్ టర్మ్ కాకుండా ఈ బి కేటగిరీ సి కేటగిరీ అనేది ఆప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. బి కేటగిరీ ఇండియాలో మనం చూసుకుంటే 70 నుంచి 80 లక్షల ఫీ స్ట్రక్చర్ ఉంటే కోర్సు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి, అదే సి కేటగిరీ దాదాపుగా 1,25 నుంచి 1,40 దాకా వెళ్తుందండి. వెరాజ్ మనకి అబ్రాడ్లో కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ 35% ఆఫ్ సి కేటగిరీలో అండ్ 50% ఆఫ్ బి కేటగిరీ ఫీజులోనే కోర్సు మొత్తం కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చే అవకాశం ఉన్న కాలేజెస్ ఇక్కడ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. అండ్ ఇది ఎందుకు అడ్వైస్ చేస్తారు, ఎందుకు సజెస్టబుల్ అంటే, వీళ్ళకి మెయిన్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ వీళ్ళ స్టడీస్ మీద ఎడ్యుకేషన్ మీద పెడుతున్నారో పిల్లలు, అది రైట్ వేలో రైట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. రెండోది, వీళ్ళకి పీజీకి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఫ్యూచర్ అబ్రాడ్లో పీజీ చేయాలనుకున్నా, ఇండియాలో చేయాలనుకున్నా మేజర్ ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళకి ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంబీబీఎస్ తర్వాతే వాళ్ళకి మేజర్ ఇన్వెస్ట్మెంట్ నీడ్ ఉంటుంది. సో యూజీ లెవెల్లో అంటే ఎంబీబీఎస్ లెవెల్లో ఎప్పుడైతే మనకి తక్కువ ఖర్చుతోటి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకునే ఆప్షన్ ఉందో అది చూస్ చేసుకొని దాని తర్వాత మేజర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే బెటర్ చాయిస్ అవుతుంది అనేది ఒక అడ్వైజ్. రెండోది, అకాడమిక్ పరంగా చూసుకున్నా కానీ, స్టాండర్డ్స్ పరంగా చూసుకున్నా కానీ బెటర్ కాలేజెస్ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, అంటే చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే అబ్రాడ్ లోనే మేము చదువుకోవాలనుకుంటారు. అండ్ వాళ్ళు ఏంటంటే అబ్రాడ్ లో చదువుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి, ఒకవేళ అబ్రాడ్ అని ఫిక్స్ అయిపోతారు, బట్ ఏ దేశం వెళ్ళాలి, ఒకవేళ కాలేజ్ ఉంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, చాలా డౌట్స్ వస్తుంటాయి. అండ్ మీ పర్సెప్షన్ ఏంటి, ఎలా ఉంటే బాగుంటుంది, ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అంటారు? ఫస్ట్ థింగ్ అండి, 18 నవంబర్ 2021కి ముందు ఎంబీబీఎస్ అనేది ఎక్కడికి వెళ్ళి చదివినా వ్యాలిడిటీ ఉండేది. ఇండియాకి వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ రాసేవాళ్ళు, కంప్లీట్ అయిపోయేది. వేరాజ్ మనకి
ఈ 18th నవంబర్ 2021 నేషనల్ మెడికల్ కమిషన్ మనకి ఒక ఎన్ఎంసి గెజెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ గెజెట్ లోన అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేయాలి అనుకున్న పిల్లలకి సడన్ గైడ్ లైన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు వెళ్ళే పిల్లలు ఆ కంపల్సరీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఎక్కడ ఏ కంట్రీలో సాటిస్ఫై అవుతున్నాయో చూసుకొని ఆ కంట్రీకి వెళ్తే సేఫ్ ఉంటారు. రెండోది, ఇన్ కేస్ ఆ రూల్స్ కి అగెనెస్ట్ గా వేరే కంట్రీలో కానివ్వండి కోర్స్ కానీ కంప్లీట్ చేసి వస్తే ఎన్ఎంసి కండక్ట్ చేసే స్క్రీనింగ్ టెస్ట్, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి పర్మిషన్ ఇవ్వదు, అంటే ఆ ఎగ్జామే రాయనివ్వదు. ఎప్పుడైతే పిల్లలు నెక్స్ట్ ఎగ్జామ్ రాయరో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్, సో వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రాదు, ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి కూడా వాళ్ళకి పాసిబిలిటీ ఉండదు. సో వీళ్ళు ఫస్ట్ చూస్ చేసుకునే కంట్రీలో ఉన్న మెడికల్ పాలసీస్ ఏంటి, ఆ మెడికల్ పాలసీస్ ఇక్కడ ఎన్ఎంసి రూల్స్ ప్రకారంగా ఎలా సాటిస్ఫై అవుతున్నాయి అనేది అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంతకు ముందు చెప్పినట్టుగా కానివ్వండి, ఏదైనా ఎన్ఎంసి నార్మ్స్ ని సాటిస్ఫై చేస్తున్న కంట్రీస్ లో మాత్రమే సేఫ్ ఉంటారు పిల్లలు. సో ఆ రకంగా చూసుకుంటే మనకి కిర్గిస్తాన్ అనేది ఫస్ట్ ర్యాంక్ లో ఉంది. ఎన్ఎంసి నార్మ్స్ ని మొత్తం 100% సాటిస్ఫై చేస్తున్న కంట్రీ కిర్గిస్తాన్. సో కంట్రీని ఎలా చూస్ చేసుకోవాలనే దానికి ఇదొక పారామీటర్ అయితే, రెండోది ఏ కాలేజ్ని చూస్ చేసుకోవాలి. కాలేజ్ని చూస్ చేసుకునేటప్పుడు వీళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది అనేది చూసుకోవాలి పిల్లలు. సో ఈ ప్రాక్టికల్ ఎక్స్పోజర్తో పాటుగా కాలేజ్కి ఉన్న క్రెడిబిలిటీస్ ఏంటి, ఆ క్రెడిబిలిటీస్ వల్ల పిల్లలకు వచ్చే ఎడ్యుకేషనల్ ఎక్సలెన్సీ ఏంటి, సో దట్ ఏంటంటే పేరు పక్కన డాక్టర్ అని పెట్టుకోవటమే కాకుండా దాంతోపాటు కావాల్సిన నాలెడ్జ్ని కూడా గెయిన్ అయ్యి పిల్లలు రావడం అనేది జరుగుతుంది. ఫ్యూచర్లో సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి పిల్లలకి. సో అలా మనకేంటంటే ఈ కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ అనేది టాప్ కాలేజ్ ఇన్ కిర్గిస్తాన్. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా బేసిక్గా ఈ కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ, దీనిలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? అంటే మీరు చెప్తున్న నార్మ్స్ ప్రకారం ఉన్నప్పటికీ స్పెషాలిటీస్ ప్రతి కాలేజ్కి కొన్ని స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, లేదా ఈ ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వాళ్ళకి మంచి డాక్యుమెంటరీ, వాళ్ళకి ప్రాక్టీస్ కావచ్చు, ఇలాంటివన్నీ బాగుంటాయి. సో ఏంటి ఈ కాలేజ్ స్పెషాలిటీ? ఫస్ట్ థింగ్ అండి, ఇది కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ KSMA అనేది 1939లో స్టార్ట్ అయిన గవర్నమెంట్ యూనివర్సిటీ అండి. ఆ దేశ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండర్లో నడుస్తున్న వన్ అండ్ ఓన్లీ కాలేజ్ కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ. ఇందులో ఉన్న ప్రత్యేకతల గురించి మనం మాట్లాడాలి అని అంటే, వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ఎనాటమీ ల్యాబ్ కలిగిన కాలేజ్. అండ్ దీంట్లో మనకి ఈ క్లినికల్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అనేది కంటిన్యూస్ గా జరుగుతాయి. అండ్ ఎంబీబీఎస్ లెవెల్లోనే రీసెర్చ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి స్కోప్ ఉన్న కాలేజ్. వీటితో పాటుగా మన ఎంబీబీఎస్ లెవెల్లో చూసుకుంటే ఇందులో ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ మోర్ దాన్ 80% రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ అనేది వీళ్ళకి పిల్లలకి అందుబాటులో ఉంటారు. అండ్ 1:25 రేషియో, అంటే క్లాస్ రూమ్కి 25 మంది పిల్లలు మాత్రమే ఉంటారు ఇక్కడ పిల్లలకి. క్లాసెస్ అనేది 25 మెంబర్స్ రేషియోలో జరుగుతుంటాయి. అండ్ మోర్ ఓవర్ 250+ acres క్యాంపస్ క్యాపిటల్ సిటీ బిష్కేక్ లో ఈ KSMA అనేది ఉండటం జరిగింది. అండ్ వీళ్ళకి మన స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి 14 గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఈ క్లినికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ లైక్ 450 బెడెడ్ హాస్పిటల్లో పిల్లలు ఇంటర్న్షిప్ అనేది చేయటం జరుగుతుంది. సో వీటన్నిటితో పాటుగా పిల్లలకు ఉండే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ కాలేజీలో చదివే పిల్లల సర్టిఫికేట్ గ్లోబల్లీ, అంటే ప్రపంచంలో మీరు ఏ కంట్రీకి వెళ్ళినా కానీ ఈ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ ఉంటుంది. అండ్ సో దట్ ఫ్యూచర్లో మీరు పీజీ చదువుకోవడానికి కానివ్వండి, సెటిల్ అవ్వడానికి కానివ్వండి, ఏ కంట్రీకైనా ధైర్యంగా వెళ్ళొచ్చు. ఓకే, అయితే శ్రీధర్ గారు మీ తరపు నుంచి ఒకవేళ అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళకి మీ తరపు నుంచి సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, మా సైడ్ నుంచి సపోర్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ అడ్మిషన్ కి సంబంధించిన కెరియర్ గైడెన్స్ దగ్గర స్టార్ట్ అయ్యి అడ్మిషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి వీసా ప్రాసెసింగ్ కానివ్వండి, డాక్యుమెంటేషన్స్ కానివ్వండి అన్నీ కంప్లీట్ చేయించి ఆఫ్టర్ వీసా వచ్చిన తర్వాత పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ టోటల్ కోర్స్ కంప్లీట్ అయ్యేదాకా మేమే ఉండి అక్కడ దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే రామకృష్ణ గారు అండ్ వారి సతీమణి మంజుల గారు ఇద్దరు అక్కడే ఉంటారు బిష్కేక్ లో. అక్కడే ఉండి పిల్లలకి కావాల్సిన అన్ని సదుపాయాలు దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది అండి. ఓకే, సో మంజుల గారు మీరు ఒక 10 years కిర్గిస్తాన్ లోనే ఉన్నారు. బేసికల్ గా ఇక్కడ నార్మల్ గా ఉండే వాళ్ళకి వెదర్ కండిషన్స్ లేదా సిచ్యువేషన్స్ లో మేజర్ చేంజెస్ ఏముంటాయండి?
మేము కూడా 10 years నుంచి కిర్గిస్తాన్ క్యాపిటల్ సిటీ బిష్కేక్లో ఉంటున్నాము. వాతావరణ పరిస్థితులు అవి మన ఇండియాలో ఉన్నట్లే 3 seasons ఉంటాయండి. వింటర్ అండ్ సమ్మర్, రైనీ సీజన్. వింటర్లో మనకంటే కొంచెం చలిగా ఉంటుంది, స్నో పడుతుంది, కానీ బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఆ 2 months కూడా. చాలా అందమైన సిటీ ఇది. స్విట్జర్లాండ్ ఆఫ్ ఏషియన్, సెంట్రల్ ఏషియా అంటారు దీన్ని. వాతావరణం చూసుకుంటే చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. అక్కడ పరిస్థితులు ఏంటి అంటే, మేము 10 years నుంచి ఉంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు మన ఇండియన్ ఐటమ్స్ అంతగా దొరికే కావు అక్కడ. కానీ ఇప్పుడు 10 years నుంచి ఇండియన్ ఐటమ్స్ అంటే పిల్లలు ఇక్కడ నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడ కూడా ప్రతి ఐటమ్ మనకి దొరుకుతుంది. వేరే కంట్రీలో ఉన్నాము అనే ఫీలింగ్ ఎవ్వరికీ కూడా ఉండదండి పిల్లలకి. చాలా బాగుంటుంది. మన వాతావరణానికి తగ్గట్టు మనము ఏసీలు ఎట్లయితే వాడుకుంటామో అక్కడ కూలింగ్ ప్లేస్ కాబట్టి అక్కడ హీటర్స్ రూమ్లో, క్లాస్ రూమ్స్లో కానీ, ఇండ్లలో కానీ, అంటే హాస్టల్ రూమ్స్లో ఇవన్నీ కూడా హీటర్స్ యూస్ చేస్తూ ఉంటారు అక్కడ. చాలా బాగుంటుందండి. ఎటువంటి పరిస్థితి, ఎట్లా పిల్లలు అసలు ఇబ్బంది పడకుండా చదువుకోవడానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుంది. ఓకే. అయితే బేసిక్ గా ఆడపిల్లల విషయం వస్తే పేరెంట్స్ చాలా ఆలోచిస్తారు అంత దూరం పంపడానికి. అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటుంది అని. మరి లేడీస్ కి సంబంధించిన సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది అండ్ అక్కడ పోలీస్ సిస్టమ్ కావచ్చు, లేదా రోడ్ వేస్ నైట్ టైం తిరగడానికి ఎలా? తల్లిదండ్రులు ఆందోళన పడడంలో తప్పలేదు, కానీ మేము అక్కడ 10 years నుంచి చూస్తున్నాము పిల్లలు. అది గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి సెక్యూరిటీ కూడా గవర్నమెంట్ పోలీసుల పర్యవేక్షణలోనే ఉంటుంది అక్కడ అంతా సెక్యూరిటీ. తర్వాత ఏంటంటే హాస్టల్స్లో 24 hours సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. ఆ సీసీ కెమెరాలు కూడా అక్కడ లోకల్ లేడీస్ ఆధ్వర్యంలో ఉంటుంది. వాళ్ళని కూడా మనం కమందాన్స్ అంటారు, మన పిల్లలు వాళ్ళని కమందాన్ మామ అంటారు అక్కడ. అంటే మామ అంటే వాళ్ళ భాషలో అమ్మ. ఇంకా వాళ్ళు అక్కడ అమ్మ అని పిలుచుకోవడానికి వాళ్ళు ఉంటారు. ప్లస్ మన ఇండియన్ కేర్ టేకర్స్ కూడా అక్కడ ప్రతి హాస్టల్లో కూడా వాళ్ళు ఉంటారు. అమ్మాయిలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అక్కడ. రాత్రిపూట, అర్ధరాత్రి కూడా వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు. అంత సెక్యూరిటీలో పిల్లలు చాలా బాగుంటారు అనమాట, ఇబ్బంది ఏం లేకుండా ఉంటారు. ఓకే. అయితే బేసిక్ గా స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి తెలుగు స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారండి? కిర్గిస్తాన్ లో ఎవ్రీ ఇయర్ మన తెలుగు రాష్ట్రాల నుండి 1200 to 1500 స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కిర్గిస్తాన్. ఓకే. అంటే వాళ్ళకి సెటిల్మెంట్ అక్కడే సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అని అనుకోవచ్చా? అక్కడే సెటిల్ అయిన వాళ్ళు అంటే నేను చెప్పాను కదా మీకు ముందు, ఫస్ట్ మేము వెళ్ళిన అప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పటికి మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ స్టూడెంట్స్. అయితే బేసికల్గా ఫస్ట్ అయితే వెదర్ తర్వాత గుర్తొచ్చేది ప్రతి ఒక్కరికి ఫుడ్. మీరు ఇందాక చెప్పారు ఆల్రెడీ అక్కడ కూడా దొరుకుతుందని. బేసికల్ గా అక్కడ ఫుడ్ కల్చర్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ నుంచి చేంజ్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఎలాంటి పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్ అవుతాయి? ఫుడ్ కల్చర్ అంటే అండి, నార్మల్ మన వీళ్ళు ఇక్కడ నుంచి వచ్చిన పిల్లలందరూ హాస్టల్స్ లోనే ఉంటారు. మెయిన్ హాస్టల్లో మనం ఫుడ్ మన ఇక్కడ ఆంధ్రా నుంచి వచ్చిన కుక్స్ ప్లస్ నార్త్ నుంచి, అంటే ఇండియా అంటే టోటల్ గా మన ఇండియాలోనే రకరకాల ఫుడీస్, రకరకాల అలవాట్లు ఉంటాయి కదా, ఫుడ్ హ్యాబిట్స్. నార్త్ నుంచి వచ్చిన వాళ్ళకి నార్త్ కుక్ ఉంటారు, సౌత్ నుంచి వచ్చిన వాళ్ళకి సౌత్ కుక్ ఉంటారు. ఎవ్రీ వీక్ 4 times అట్లా నాన్ వెజ్ ఉంటుంది. ఇంటిని మరిపించేటట్టుగా ఫుడ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ మన ఇడ్లీ దోశతో పాటు అన్ని బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. తర్వాత అన్లిమిటెడ్ అండి. ఏదో వీళ్ళు హాస్టల్లో ఉంటున్నారు, వీడికి లిమిటెడ్ ఫుడ్ ఇద్దాము అని బిజినెస్ ధోరణిలో కాదు. వాళ్ళకి సర్వీస్ ఓరియంటెడ్. వాళ్ళకి పిల్లలు వస్తున్నారు, వాళ్ళు చదువుకోవాలి అంటే మెయిన్ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే కంపల్సరీ వాళ్ళు ఫుడ్ బాగుండాలి. ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటా ఉండాలి. ఓకే. అంటే బేసిక్ గా హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుందండి? అంటే లేడీస్ కి, జెంట్స్ కి, అమ్మాయిలకి, అబ్బాయిలకి సెపరేట్ హాస్టల్స్ ఉంటాయా? కాలేజ్ ఎంత దూరం ఉంటుంది? ఖచ్చితంగా అండి. అమ్మాయిలు అబ్బాయిలు అనేది కలిసి ఉండడం అనేది జరగదు. హాస్టల్స్ అన్ని విడివిడిగానే ఉంటాయి. అమ్మాయిల హాస్టల్ అమ్మాయిలకు ఉంటుంది, అబ్బాయిల హాస్టల్ అబ్బాయిలకు ఉంటుంది. ఎవ్రీ రూమ్ లో 2 bedded rooms ఉంటాయి. అంటే ఒక రూమ్ లో 2 అమ్మాయిలు ఉండొచ్చు, ఒక రూమ్ లో 4 అమ్మాయిలు కూడా ఉండొచ్చు. సెక్యూరిటీ విషయంలో ఎవ్రీడే అటెండెన్స్ తీసుకుంటారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా బాగుంటుందండి సెక్యూరిటీ విషయంలో కూడా. ఓకే. అయితే శ్రీధర్ గారు, బేసిక్ గా సరే ఎంబీబీఎస్ అయిపోయింది అనుకున్న వాళ్ళు పీజీ చేయాలి అనుకుంటే నెక్స్ట్ వాళ్ళకి ఆప్షన్స్ ఎంతవరకు ఉంటాయి? అక్కడ ఉందా అసలు? డెఫినెట్లీ అండి. వీళ్ళకి
ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి అర్హత కలిగిన లైసెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో 100% వాళ్ళు అక్కడ కావాలి అనుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు, డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా జాబ్ చేసుకోవచ్చు, లేదా పీజీకి 100% వాళ్ళు ఎలిజిబుల్ అక్కడ కంటిన్యూ చేసుకోవటానికి, అంటే పీజీ కోర్స్ కంప్లీట్ చేసుకోవటానికి. అండ్ మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ సర్టిఫికేట్ కేఎస్ఎంఏలో చదివిన వాళ్ళకి వచ్చే సర్టిఫికేషన్ ఏదైతే ఉందో గ్లోబల్ యాక్సెప్టెన్స్ ఉండటం వల్ల ఏ కంట్రీకైనా వెళ్ళి వీళ్ళు డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి అర్హత 100% ఉంటుంది. దీంతో పాటుగా పీజీ చదువుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటారు వీళ్ళు. ఓకే, అంటే బేసికల్ గా ఇక్కడ నుంచి వేరే స్టేట్ వెళ్ళి వాళ్ళు చదువుకుంటున్నారు కదా, ఒకవేళ అబ్రాడ్ కి వాళ్ళకి ఈజీ అవుతుందని చెప్పొచ్చా మీరు? అలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? 100% అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే పిల్లలకి ఏంటంటే అబ్రాడ్ అనేది వేరే కంట్రీ ఏవైనా సరే మనకి వచ్చినప్పుడు, పర్టికులర్లీ కిర్గిస్తాన్లో ఈ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత లైసెన్సింగ్ పాలసీ కనుక మీరు చూసుకుంటే వాళ్ళకి లైసెన్స్ ఎప్పుడైతే, అంటే డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండే లైసెన్స్ ఎప్పుడైతే ఇష్యూ అవుతుందో అక్కడ వీళ్ళు డాక్టర్ ప్రాక్టీస్ పెట్టుకోవడానికి కానివ్వండి, అంటే ఒక కెరియర్ ఆప్షన్ స్టార్ట్ అవ్వడానికి అక్కడే పునాది పడుతుంది వాళ్ళకి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంతమంది ఇండియా రావాలనుకుంటారు, కొంతమంది అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా యుఎస్ అని, యూకే అని, ఆస్ట్రేలియా అని డిఫరెంట్ కంట్రీస్ వెళ్ళాలనుకుంటారు. సో వీళ్ళు ఏ కంట్రీకి వెళ్ళాలనుకున్నా ధైర్యంగా 100% వెళ్ళి పీజీ చదువుకోవాలా లేకపోతే అక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలా అనేది హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, అయితే మంచుల గారు బేసిక్ గా లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది చాలా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉందా? టఫెస్ట్ లాంగ్వేజ్ అని మనం అనుకోవచ్చా? అస్సలు లేదండి. ఇప్పుడు స్టూడెంట్స్ అంటే వాళ్ళకి లాంగ్వేజ్ నేర్పించాలి. అది నేనైతే స్టూడెంట్ కాదు కదా, వెళ్ళిన తర్వాత విత్ ఇన్ ఏ మంత్ లాంగ్వేజ్ బేసిక్ లాంగ్వేజ్ వర్డ్స్ వస్తే సరిపోతుంది. అది కాకుండా మన ఇండియా నుంచి పిల్లలు ఎక్కువ వస్తున్నారు కాబట్టి వీళ్ళు హిందీ అండ్ ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు. వీళ్ళకి ఫస్ట్ ఇయర్ లో లాంగ్వేజ్ బేసిక్ లాంగ్వేజ్ కోర్స్ నేర్పిస్తారు. ఫస్ట్ ఇయర్ క్యాంపస్ మనకి సపరేట్గా ఉంటుంది. వీళ్ళకి అన్ని క్యాంపస్లోనే విత్ ఇన్ ద క్యాంపస్ హాస్టల్, మెస్, క్యాంటీన్ అన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళు బయటకి వెళ్ళాల్సిన అవసరం కూడా రాదు. ఫస్ట్ ఇయర్లో వీళ్ళకి లాంగ్వేజ్ నేర్పిస్తారు. సెకండ్ ఇయర్ నుంచి వీళ్ళు ఈ సీనియర్స్ సపోర్ట్తో బయటకు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఏమైనా అవసరాలు ఉంటే తీర్చుకోవడానికి వీలవుతుంది, పాసిబిలిటీ. ఓకే, అయితే శ్రీధర్ గారు బేసికల్ గా చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి. వై మేము ఈవింగ్స్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అనే వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి? ఈవింగ్స్ అనే సంస్థ స్థాపించిన దగ్గర నుంచి మేము చేసిన రీసెర్చ్ ఏంటంటే పిల్లలకి అకాడమిక్ గా ఏ కాలేజీ అయితే బాగుంటుంది, ఫెసిలిటీస్ పరంగా కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానివ్వండి. ఎంబీబీఎస్ అనేది ఎలాంటి కోర్స్ అంటే అండి, దే నీడ్ ఏ కంటిన్యూస్ గైడెన్స్. అంటే వాళ్ళు స్టార్టింగ్ కెరియర్ అడ్మిషన్ తీసుకున్న దగ్గర నుంచి కోర్స్ కంప్లీట్ అయిపోయి కెరియర్లోకి స్టెప్ అయ్యే వరకు కూడా ప్రతి ఫేజ్లోనూ గైడెన్స్ నీడ్ ఉంటుంది. ఈ గైడెన్స్ ప్రొవైడ్ చేయాల్సిన అంశాలు ఏంటి, దేని మీద వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి, అండ్ కాలేజీ పరంగా చూసుకుంటే ఏ కాలేజీ జాయిన్ అయితే పిల్లలకి సర్టిఫికేషన్ పరంగా కానివ్వండి, లేకపోతే అకాడమిక్ పరంగా కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానివ్వండి ఎక్సలెంట్ గా ఉండాలి అనే దీంతో చేసిన రీసెర్చ్, ఈ రీసెర్చ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కేఎస్ఎంఏని ఎంచుకోవడం జరిగింది. ఇన్ని ఇయర్స్ నుంచి మేము పిల్లలకి ఇస్తున్న ఒకటే సర్వీస్ ఏంటంటే గైడెన్స్. మెయిన్ గా ఇస్తున్నది గైడెన్స్. అఫ్ కోర్స్ మంజుల గారు చెప్పినట్టు ఈ సపోర్ట్ భోజనం పరంగా కానివ్వండి, ఫుడ్ పరంగా, స్టే పరంగా, హాస్టల్ పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా, వీసా పరంగా ఇవన్నీ చూసుకుంటూ కూడా అకాడమిక్ పరంగా ఇస్తున్న గైడెన్స్ ఏదైతే ఉందో అది మా పిల్లలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ సక్సెస్ అవ్వడానికి దోహదపడింది. సో ఈవింగ్స్ ని ఎందుకు ఎంచుకోవాలి అని అంటే వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ అనేది మా దగ్గర మాత్రమే దొరుకుద్దండి. అకాడమిక్ గైడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు కెరియర్ లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఏదో అడ్మిషన్ తీసుకున్నాము, వెళ్ళిపోయాము, వచ్చాము అన్నట్టు ఉంటే సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఆ సక్సెస్ అండ్ నాలెడ్జ్ పెరగాలి అనుకుంటే ఆ గైడెన్స్ ని ఫాలో అవుతూ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ కంటిన్యూస్ గా వాళ్ళు ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ లో ఏదైతే ఉంటుందో ఆ సక్సెస్ కి వాళ్ళు దగ్గర అవుతారండి. సో ఓవరాల్ గా చెప్పాలి, ఇన్ షార్ట్ చెప్పాలి అని అంటే మెంటరింగ్ అనేది ఈవింగ్స్ దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఓకే, అయితే బేసికల్ గా వేరే దేశం వెళ్ళాలి అంటే ఫస్ట్ అక్కడ మన ఇండియన్స్ ని ఎలా చూస్తారనే మేజర్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో బేసికల్ గా ఇండియాకి కిర్గిస్తాన్ కి నిజానికి మంచి రిలేషన్ ఉందా? ఒకవేళ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందండి? ఇండియాకి కిర్గిస్తాన్ కి చాలా ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయండి. మీరు కిర్గిస్తాన్ ఫామ్ అయిన దగ్గర నుంచి కనుక చూస్తే
ప్రతి ఫారెన్ మినిస్టర్ ఇండియా నుంచి కిర్గిస్తాన్ విజిట్ అయిన ఇది ఉన్నాయి. అండ్ మీరు చూస్తే గనక ఇండియన్ గవర్నమెంట్ కిర్గిస్తాన్ గవర్నమెంట్ కలిసి ఒక మెడికల్ రీసెర్చ్ సెంటర్ అనేది అక్కడ స్థాపించడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి కిర్గిస్తాన్కి ఉన్న అసోసియేషన్ ఏంటనేది మనకి అక్కడే తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఇండియన్ ఎంబసీ కూడా మనకి కిర్గిస్తాన్లో ఉంది. సో అండ్ అక్కడ ఉన్న పబ్లిక్ కూడా ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. ఇన్ఫాక్ట్ చెప్పాలి అని అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు విష్ చేస్తారు అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. దే ఆల్సో గైడ్ అస్ అలాట్ అండ్ వాళ్ళు హాస్పిటాలిటీ కానివ్వండి అది చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ అండి. ఇందాక మంజుల గారు చెప్పినట్టు సెంట్రల్ ఏషియాస్ స్విట్జర్లాండ్ అంటారు. సో టూరిజం అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ కంట్రీలో. సో హాస్పిటాలిటీ విషయంలో కానివ్వండి, పబ్లిక్ రిసీవింగ్ విషయంలో కానివ్వండి, వాళ్ళ బిహేవియర్లో కానివ్వండి చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పిల్లలు ఎటువంటి ప్రాబ్లము అక్కడ లోకల్స్ తోటి ఫేస్ చేయాల్సిన ఇది ఉండదండి. ఓకే, అయితే మంజుల గారు మీరు అబ్జర్వ్ చేసినంత వరకు కిర్గిస్తాన్ ఏరియా ఎలా ఉంటుంది, అంటే ముఖ్యంగా కాలేజ్ సరౌండింగ్స్ లో వీళ్ళు ఏదైతే రోమ్ చేస్తారో ఆ ఏరియాస్ లో ఎలా ఉంటుందండి? ఇట్స్ లైక్ హైలీ కల్చర్డ్ అని చెప్పాలా, లేకపోతే ఒక సిటీ అట్మాస్ఫియర్? ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి. అన్ని రకాలుగా ఉంటదండి. సిటీ అట్మాస్ఫియర్ ఉంటది. నేను చెప్పాను కదా మేము వెళ్ళినప్పుడు ఏమీ లేదు తర్వాత అని. ఇప్పుడు మన పిల్లలు వచ్చిన తర్వాత అక్కడ కూడా సేమ్ మన హైదరాబాద్ లాగా మాల్స్ ఉన్నాయి, సినిమా హాల్స్ ఉన్నాయి, తెలుగు సినిమాలు కూడా రిలీజ్ సినిమాలు కూడా వస్తాయి. కాకపోతే 1 or 2 days మన స్టూడెంట్స్ ఎంజాయ్ చేయడానికి అన్ని రకాలుగా. వాళ్ళకైతే మేము వేరే కంట్రీ వెళ్ళాము అబ్బా ఎందుకు వచ్చాం రా అనే మాత్రం అనుకోరు. చాలా బాగుంటుంది అనమాట అక్కడ. ఓకే, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే, అయితే శ్రీధర్ గారు బేసిక్ గా ఈ అడ్మిషన్ ప్రాసెస్ కానీ ఒకవేళ ఈ కాలేజ్ కి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఈ డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలండి స్టూడెంట్ అనే వాళ్ళు? మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేస్తే వాళ్ళకి కావాల్సిన వెబ్సైట్ లింక్స్ కానివ్వండి, యూనివర్సిటీ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి, వాటిని ఎలా వెరిఫై చేసుకోవాలి, ఏ కంట్రీలో మెడికల్ పాలసీస్ ఎలా ఉన్నాయి, ఆ మెడికల్ పాలసీస్ ఎన్ఎంసీ నార్మ్స్ ని ఎలా సాటిస్ఫై చేస్తున్నాయి, ఇదంతా ఏంటంటే ఒక లెందీ ప్రాసెస్ అండి. సో ఈ లెందీ ప్రాసెస్ లో వాళ్ళు ఎప్పుడైతే మన దగ్గరికి వస్తారో వాళ్ళకి డీటెయిల్డ్ గా ప్రతిదీ కూడా ఆథెంటిక్ డాక్యుమెంట్స్ తోటి చూపించడం జరుగుతుంది. ఆథెంటిక్ డాక్యుమెంట్స్ అంటే అక్కడ ఇచ్చే మినిస్ట్రీ డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే ఇండియన్ ఎంబసీ రిలీజ్ చేసే డాక్యుమెంట్స్ కావచ్చు, వీటన్నిటిని పిల్లలకి చూపించి ఎప్పుడైతే వాళ్ళకి క్లారిటీ వస్తుందో ఏ కంట్రీలో ఎన్ఎంసీ నార్మ్స్ అనేది సాటిస్ఫై అవుతున్నాయి అనే క్లారిటీ వస్తుందో ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్లీ మనకి కాలేజ్ నుంచి వచ్చే అడ్మిషన్ లెటర్స్ కానివ్వండి, వీసా డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి చేసి అప్పుడు పిల్లల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లడం జరుగుతుంది. ఓకే, అంటే బేసికల్ గా వేరే దేశాలకి కిర్గిస్తాన్ కి ఉన్న స్పెషాలిటీ ఏంటండి? అంటే వేరే దేశాలకు కూడా వెళ్ళొచ్చు, వై ఈ ఏరియా అంటే మీరేం అంటే కంట్రీ అట్మాస్ఫియర్ పరంగా అండ్ రిలేషన్స్ పరంగా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. మెయిన్ చెప్పాలి అని అంటే ఎన్ఎంసీ నార్మ్స్ అండి. అంటే పిల్లలు ఎంబీబీఎస్ చదువుకోవటానికి కిర్గిస్తాన్ని ఎంచుకోవటానికి గల కారణం ఏంటి అని అంటే ఎన్ఎంసీ నార్మ్స్ అండ్ రూల్స్ ఏవైతే చెప్తున్నాయో అవి 100% సాటిస్ఫై అవుతున్న కంట్రీ కిర్గిస్తాన్. అండ్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్, అంటే ఏ కండిషన్స్ లేకుండా 1000% అక్కడ ఉండేసరికి ఎక్కువ మంది పిల్లలు కిర్గిస్తాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. అదే కిర్గిస్తాన్ ఉన్న ప్రత్యేకత చెప్పాలి అని అంటే క్లైమేట్ పరంగా కానివ్వండి, టైమ్ జోన్ పరంగా చూసుకున్నా కానీ మనకి ఆ కంట్రీకి 1/2 hour టైమ్ జోన్ డిఫరెన్స్ ఉంది. అండ్ ట్రావెల్ టైమ్గా కూడా తీసుకుంటే మనకి ఢిల్లీ నుంచి 2.5 గంటల్లో ఆ కంట్రీకి వెళ్ళిపోతాము. అండ్ అక్కడ ఉండే ఆహారం దొరికే ఇవి కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, మనకు కావాల్సిన ప్రతిదీ అక్కడ దొరుకుతుంది. సో ఫుడ్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి అండ్ అకాడమిక్ పరంగా కానివ్వండి, ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయో ఎక్కువ మంది కిర్గిస్తాన్ని ఎంచుకోవడానికి కారణం అవుతుంది. అండ్ మిగతా కంట్రీల్లో ఎన్ఎంసీ రూల్స్ కొన్ని చోట్ల సాటిస్ఫై అవుతున్నాయి, కొన్ని చోట్ల సాటిస్ఫై అవ్వట్లేదు. బట్ ఇక్కడ ఒక్క చోట మాత్రమే ఏ కన్ఫ్యూజన్ లేకుండా 100% సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి పిల్లలు ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారు కిర్గిస్తాన్కి. సో మంజుల గారు కరెన్సీ గురించి కూడా ఆలోచిస్తారు జనరల్ గా, మరి కిర్గిస్తాన్ కరెన్సీ ఎలా ఉంటుంది అండ్ మనకి ఎఫర్డబుల్ అని అనిపిస్తుందా? కిర్గిస్తాన్ కంట్రీ అక్కడ కిర్గిజ్ సోమ్స్ అంటారు వాటిని. అంటే డాలర్ రేట్ వచ్చేసి ఆల్మోస్ట్ మన
ఇండియన్ ఐఎన్ఆర్ లో మన డాలర్ రేట్, మన డబ్బులు ఎంత ఉంటుందో అక్కడ కూడా కిర్గిజ్ సోమ్స్ కూడా అంతే ఉంటుంది. ప్రజెంట్ 84 కిర్గిజ్ సోమ్స్, $1 వచ్చేసి 84 కిర్గిజ్ సోమ్స్ ఉంటుంది. మనది కూడా ఆల్మోస్ట్ 83.5 రూపీస్ ఉంది ఇక్కడ. అంటే ఇండియన్ కరెన్సీతో ఈక్వల్, బట్ ఇండియన్ కరెన్సీ అక్కడ తీసుకోరు, అక్కడ కిర్గిజ్ సోమ్స్ ఆర్ యుఎస్ డాలర్స్. ఓకే, పెద్ద అంత ఎఫర్ట్ చేయాల్సిన అవసరం కూడా అంత తేడా ఏమీ ఉండదు, ఆల్మోస్ట్ ఈక్వల్. ఓకే, అయితే శ్రీధర్ గారు ఒక ఫైనల్ క్వశ్చన్. బేసిక్ గా చాలా మంది అక్కడికి వెళ్ళి చదువుతూ ఉంటారు, అడ్మిషన్ ప్రాసెస్ అంతా ఓకే. అండ్ ఫైనల్ గా ఏంటంటే వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదా అక్కడికి వెళ్ళాక మీ తరపు నుంచి ఏమైనా కోచింగ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి? 100% అండి. వీళ్ళకి ఫస్ట్ థింగ్ నీట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఈ నీట్ క్వాలిఫికేషన్ ప్రామాణికంగానే అక్కడ అడ్మిషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో అక్కడ అడ్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి యూనివర్సిటీ క్యాంపస్ లో లోకల్ ఫ్యాకల్టీ తోటి జరిగే క్లాసెస్ కాకుండా కంప్లీట్ గా ప్రతి సబ్జెక్ట్, అంటే ఉన్న 19 సబ్జెక్ట్స్ మెడిసిన్ కోర్సులో ప్రతి సబ్జెక్టు ఇండియన్ ఫ్యాకల్టీ తోటి మళ్ళీ చెప్పించడం అనేది జరుగుతుంది. వీటితో పాటుగా ఇండియా వచ్చి వీళ్ళు రాయాల్సిన నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది, ఈ ఎగ్జామ్ కోచింగ్ కూడా ఇండియన్ ఫ్యాకల్టీ చేత క్యాంపస్ లోపలే, అంటే కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల వాళ్ళు కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా స్క్రీనింగ్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళు క్లాసెస్ అనేది ప్రతి సబ్జెక్టు 2 సార్లు వింటాము. నెక్స్ట్ ఎగ్జామ్ కి సంబంధించిన కోచింగ్ అనేది విత్ ఇన్ ది క్యాంపస్ ఇండియన్ ఫ్యాకల్టీ తోటి కంప్లీట్ చేసుకోవటం అనేది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందండి వాళ్ళకి. సో పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడ అడ్మిషన్ తీసుకోవాలి అనుకున్నా మీరు చెక్ చేసుకోవాల్సిన పారామీటర్స్, ఎన్ఎంసి నార్మ్స్ అక్కడ ఎలా సాటిస్ఫై అవుతున్నాయి అనే క్లారిటీ కోసంగా మీరు మా దగ్గరికి వస్తే మీకు 100% కావాల్సిన గైడెన్స్ తో పాటుగా ఎన్ఎంసి నార్మ్స్ గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే శ్రీధర్ గారు, థ్యాంక్ యూ మంచుల గారు. థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ స్పెషల్ కెరియర్ టైమ్స్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ HM TV.